Hi, hello friends. Name my brother Rajesh. Today I welcome you all to our channel, that is GR1. Okay friends, in our previous class we have discussed about Article 67, and in our today's class we are going to know about Article 15. In our today's class we are going to know about Article 15, and after Article 15 we are going to complete Article 68, 69 and 69 and 70. Okay na? ఇవాల్టి క్లాస్ లో మనం ఆర్టికల్ 15 గురించి పూర్తిగా డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఆర్టికల్ 15 దేని గురించి చెప్తుంది? ఇట్ టాక్స్ అబౌట్ ద ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ని ప్రొహిబిట్ చేయడం గురించి ఆర్టికల్ 15 చెప్తుంది. ఓకేనా? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆర్టికల్ 15 టాక్స్ అబౌట్ ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ప్రొహిబిషన్ అంటే పారద్రోలడం అంటే లేకుండా చేయడం, దాన్ని ప్రొహిబిట్ చేయడం, దాన్ని కంప్లీట్ గా స్ట్రైక్ డౌన్ చేయడం. ఓకేనా? దాన్ని కంప్లీట్ గా స్ట్రైక్ డౌన్ చేయడం అంటే మళ్ళీ జరగొద్దు. ఓకేనా? దాన్నే ప్రొహిబిషన్ అంటాం. ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క డిగ్నిటీని నువ్వు తక్కువ చేస్తున్నావు, దట్ ఈస్ అ డిస్క్రిమినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ రివర్ దగ్గర, ఓకే, ఒక చెరువు ఉంది, దట్ ఈస్ ఎ పబ్లిక్ రివర్. అక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా వాటర్ డ్రింక్ చేయొచ్చు, వాటర్ ని యూజ్ చేసుకోవచ్చు. బట్ పర్టికులర్లీ ఒక కమ్యూనిటీని అక్కడికి రాకుండా చేయడం, వాళ్ళు వస్తే వాళ్ళని ఇన్సల్ట్ చేయడం, దట్ ఈస్ వాట్ డిస్క్రిమినేషన్ మీన్స్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ థియేటర్ ఉంది, ఆ థియేటర్ లో ఒక కమ్యూనిటీ వాళ్ళను రానివ్వకుండా చేయడం, దట్ ఈస్ వాట్ డిస్క్రిమినేషన్ మీన్స్. అలాంటి డిస్క్రిమినేషన్స్ ని ప్రొహిబిట్ చేసేది ఆర్టికల్ 15. ఓకేనా? ఆర్టికల్ 15 టాక్స్ అబౌట్ ద ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ప్రొహిబిషన్ అంటే కంప్లీట్ గా స్ట్రైక్ డౌన్ చేయడం. ఓకేనా? కంప్లీట్ గా స్ట్రైక్ డౌన్ చేయడం. ఓకేనా? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 15 it divided into 6 classes. 15 class 1, 15 class 2, class 3, class 4, class 5, class 6. Okay na? Ee 15 class 6 that is added to the constitution by 103 constitutional amendment. Okay na? 103 constitutional amendment toni 15 class 2 article constitution loki add ayindi. Okay na? మనం ఇప్పుడు క్లాస్ వైస్ డిస్కస్ చేసుకుందాం. 15 class 1 ఏం చెప్తుంది? State shall not discriminate any citizen on the grounds of religion, race, caste, okay na, and sex and any of the above. Okay na? Any of the above అంటే వీటి నుంచి ఏదైనా కానీ. ఓకే నా? స్టేట్ అనేది సిటిజన్స్ ని డిస్క్రిమినేట్ చేయొద్దు ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. ఓకేనా? 15 class 1 ఏం చెప్తుంది? స్టేట్ shall not discriminate any citizen on the grounds of religion, caste, sex, place of birth or any of them. Okay na? State shall not discriminate any citizen. Okay na? Oka Indian citizen ni state should not discriminate on the basis of religion, caste, place of birth, race. Okay na? For example, state oka law tonu వచ్చింది, ఒక లాని పార్లమెంట్ లో పాస్ చేసింది. ఆ లాలో పర్టికులర్ రిలీజియన్ వాళ్ళు పబ్లిక్ ప్లేస్ అయినటువంటి పబ్లిక్ థియేటర్ అనుకోండి, పబ్లిక్ గ్రౌండ్ అనుకోండి, ఆ రిలీజియన్ వాళ్ళు ఈ గ్రౌండ్ లోకి రావద్దు అని దాంట్లో ఒక ప్రొవిజన్ ఉంది. ఓకేనా? దట్ ఈస్ అగేన్స్ట్ ద ఆర్టికల్ 15. ఆర్టికల్ 15 ఏం చెప్తుంది? స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, బర్త్ అండ్ సెక్స్. వీటిలో పర్టికులర్ రిలీజియన్ వాళ్ళు ఆ ప్లేస్ కి పోవద్దు అంటే ఆర్టికల్ 15 వైలేట్ అవుతుంది. పర్టికులర్ క్యాస్ట్ వాళ్ళు ఆ బావి దగ్గరికి వెళ్ళొద్దు, దట్ ఈస్ వైలేషన్. ఓకేనా? మేల్ మాత్రమే ఈ ఎగ్జామ్ ని రాయొచ్చు, ఫీమేల్ ఈ ఎగ్జామ్ ని రాయొద్దు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ టీచర్ ఎగ్జామ్ ఉంది. బోత్ ఫీమేల్ అండ్ మేల్ బోత్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ రైటింగ్ ద ఎగ్జామ్ అండ్ టీచింగ్. సో
అయితే లాలో ఏముందంటే ఓన్లీ మేల్ మాత్రమే ఈ ఎగ్జామ్ కి అర్హులు, ఓన్లీ మెన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్. సో ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ వస్తుంది, సెక్స్ డిస్క్రిమినేషన్ వస్తుంది. అండ్ ఆర్టికల్ 15 prohibits that type of discrimination. And place of birth, తెలంగాణలో ఈ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొద్దు. ఓకేనా, తెలంగాణలో ఉన్నోళ్ళు, తెలంగాణలో ఈ ప్లేస్ పర్టికులర్ గా నిర్మల్ డిస్ట్రిక్ట్ లో ఈ ప్లేస్ లో ఉన్నోళ్ళు ఈ ఎగ్జామ్ రాయొద్దు. అంటే హియర్ డిస్క్రిమినేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకేనా, ఆ లాలో ఉన్న ఈ ప్రొవిజన్ ఈస్ డిస్క్రిమినేటింగ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకేనా, దట్ ఈస్ ఆల్సో వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 15 అండ్ ఎనీ ఆఫ్ దెమ్, అంటే వీటి నుంచి ఏదైనా కావచ్చు. ఓకేనా, స్టేట్ షుడ్ నాట్ మేక్ ఎనీ లా విచ్ violates the citizens' rights on the basis of religion, caste, sex, place of birth and race. Race అంటే ఏంది? స్కిన్ కలర్. రేస్ అంటే ఏంది? స్కిన్ కలర్. స్కిన్ కలర్. ఓకేనా, లాలో ఎలాంటి ప్రొవిజన్స్ ఉండొద్దు, వీటిని డిస్క్రిమినేట్ చేసేటటువంటి అటువంటి ప్రొవిజన్స్ ఉండొద్దు. ఓకేనా, ఒకవేళ ఉంటే we can approach Supreme Court because the law which is passed by the parliament, it is violating my article 15. ఓకేనా, నేను నా స్కిన్ కలర్ బ్లాక్ కలర్ లో ఉన్నదని నేను ఆ ఎగ్జామ్ కి ఎలిజిబుల్ కాదు అని ఈ లాలో పర్టికులర్ ప్రొవిజన్ చెప్తుంది. అండ్ దీస్ ప్రొవిజన్ ఇస్ అగేన్స్ట్ ద ఆర్టికల్ 15. మనం ఇప్పటివరకు చెప్పిన ప్రొవిజన్స్ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా హైపోథెటికల్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, హైపోథెటికల్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, మన పూర్వకాలంలో క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంటుండే, రిలీజియన్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఉంటుండే. ఓకేనా, సెక్స్ బేస్డ్ డిస్క్రిమినేషన్, రేస్ బేస్డ్ డిస్క్రిమినేషన్స్ ఇలాంటివన్నీ ఉంటుండే. పర్టికులర్ బావి దగ్గరికి ఆ కమ్యూనిటీ వాళ్ళు రావద్దు, దట్ ఈస్ అ డిస్క్రిమినేషన్. అండ్ ఆఫ్టర్ ద కాన్స్టిట్యూషన్స్ ఇంప్లిమెంటేషన్, ఆర్టికల్ 15 కాన్స్టిట్యూషన్ లో ఉంది. అండ్ కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ దట్ డిస్క్రిమినేషన్, దట్ టైప్ ఆఫ్ డిస్క్రిమినేషన్ with the help of article 15. Okay na, with the help of article 15. This is a 15 class 1. 15 class 1 prakaram state should not discriminate. Oka state citizens ni discriminate cheyoddu on the basis of religion, race, caste, place of birth and sex. Okay na, this is 15 class 1. Okay friends, note it down. Okay, 15 class 2 ఏం చెప్తుందంటే యాక్సెస్ టు పబ్లిక్ ఫెసిలిటీస్. ఆల్ ది ఇండియన్ సిటిజన్స్ హ్యాస్ యాక్సెస్ టు పబ్లిక్ ఫెసిలిటీస్. పబ్లిక్ అంటే ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ పబ్లిక్, దానిపైన అందరికి రైట్స్ ఉంది. లైక్ రివర్స్ ఇట్ ఈస్ అ పబ్లిక్ ప్రాపర్టీ. అండ్ లైక్ ఎనీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్, దట్ ఈస్ అ పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ థియేటర్స్, పబ్లిక్ రెస్టారెంట్స్, షాప్స్. ఓకేనా, యూనివర్సిటీస్. ఓకేనా, పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్. దీస్ ఆర్ ద పబ్లిక్ ఫెసిలిటీస్ అండ్ పబ్లిక్ సర్వీసెస్. ఆర్టికల్ 15 క్లాస్ 2 ఏం చెప్తుందంటే ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ పైన ఆల్ ది ఇండియన్ సిటిజన్స్ కి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. సో స్టేట్ షుడ్ నాట్ డినై ఎనీ సిటిజన్ ఫ్రమ్ యాక్సెసింగ్ దోస్ పబ్లిక్ ఫెసిలిటీస్. ఓకేనా, పర్టికులర్ ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ ఉంది, దాంట్లో ఇండియన్ సిటిజన్స్ అందరికి ఈక్వల్ రైట్ ఉంది టు గెట్ ద అడ్మిషన్. సో స్టేట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్. ఓకేనా, అది పబ్లిక్ ప్రాపర్టీ కాబట్టి అందరికి రైట్స్ ఉంటాయి. ఎవ్రీ ఇండియన్ సిటిజన్ కెన్ యాక్సెస్ దట్ పబ్లిక్ ఫెసిలిటీస్ and state should not deny any citizen from accessing the public facilities. Okay na, andariki rights unnai kabatti everyone can access that public facilities. State should not deny. Okay na, access to public facilities, access to public facilities, access to public facilities, access to public facilities. Public facilities ante public schools, universities, shops, theaters, temples, rivers, banks, wells, ఇంకా చాలా ఉంటాయి. These are the public facilities, which means every Indian citizen has a right to use these public facilities
and state should not deny the citizens from accessing these facilities and services and opportunities. Okay na? Facilities, services and opportunities. Okay na? ఇవన్నీ పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే వాటిపైన పూర్తి హక్కు పబ్లిక్ కి ఉంది, ఇండియన్ సిటిజన్స్ ఉంది. ఓకేనా? అండ్ ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ ని అందరు సిటిజన్స్ యూటిలైజ్ చేసుకుంటారు అండ్ స్టేట్ షుడ్ నాట్ డినై దట్. ఆ యూటిలైజేషన్ కాకుండా చేయొద్దు, అంటే స్టేట్ వాళ్ళని యాక్సెస్ చెయ్యకుండా చేయొద్దు. ఓకేనా? అందరికి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ దట్ అండ్ స్టేట్ షుడ్ నాట్ డినై ద సిటిజన్స్ ఫ్రమ్ యాక్సెసింగ్ ద ఫెసిలిటీస్, సర్వీసెస్ అండ్ ఆపర్చునిటీస్. ఓకేనా? ఫెసిలిటీస్, సర్వీసెస్ అంటే బ్యాంక్ సర్వీసెస్ ఉంటాయి అండ్ తర్వాత స్కూల్ సర్వీసెస్, తర్వాత ఇంకా చాలా సర్వీసెస్ ఉంటాయి. ఓకేనా? ఆపర్చునిటీస్ అంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకా మన ఎలక్షన్స్ లో ఆపర్చునిటీస్ కావచ్చు, ఆల్ దోస్ కమ్స్ అండర్ దిస్. వాటిని యాక్సెస్ చేసే హక్కు అందరికి ఉంది. సో స్టేట్ దాని మధ్యలోకి వచ్చి దీస్ పీపుల్ షుడ్ నాట్ యాక్సెస్ దీస్ పబ్లిక్ ఫెసిలిటీస్ అని చెప్పొద్దు. దట్ ఈస్ అగైన్స్ట్ ద ఆర్టికల్ 15 class 2. Okay friends, note it down. Okay friends, 15 class 3 ఏం చెప్తుందంటే స్టేట్ కెన్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో ఉమెన్ కండిషన్ బాగాలేదు కాబట్టి అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ టు డూ. ఓకేనా? టు డూ. సో ఫర్ దట్ స్టేట్ షుడ్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అంటే ఫ్యాక్టరీస్ లో, ఇండస్ట్రీస్ లో చైల్డ్ లేబర్ ఎక్కువ అవుతారు కాబట్టి వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేయడానికి స్పెషల్ ప్రొవిజన్స్ స్టేట్ తీసుకురావాలి. 15 class 3 ఏం చెప్తుంది? స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. Special provisions for women and children. This is to protect the interest of women and children. Interests. Okay na? To protect the interests of women and children. 15 class 4 ఏం చెప్తుందంటే a state can make special provisions for the advancement of socially and educationally backward classes. అంటే సోషల్ గా, ఎడ్యుకేషనల్ గా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయిగా, లైక్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, వాళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ స్టేట్ తీసుకురావాలి. ఓకేనా? వాళ్ళని కూడా అప్లిఫ్ట్ చేయాలి. వేరే అంటే సొసైటీలో చాలా కమ్యూనిటీస్ ఉంటాయిగా, వాళ్ళతో ఈక్వలేట్ చేయాలి. ఓకేనా? వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ప్రొటెక్ట్ చేయాలి. దెన్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ టు డూ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ దెమ్. ఓకేనా? 15 class 4 ఏం చెప్తుంది? స్పెషల్ ప్రొవిజన్స్ for socially and educationally backward classes అంటే వెనుకబడిన తరగతులు, backward classes. ఓకేనా? ఎవరు? ఎస్సీస్ అండ్ ఎస్టీస్ వీళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్ స్టేట్ తీసుకురావాలి. It is for the advancement of those classes. ఎందుకు అడ్వాన్స్మెంట్ కావాలి? బికాస్ వాళ్ళు వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి కాబట్టి వాళ్ళ బతుకులలో కూడా ఒక మంచి చేంజ్ తీసుకురావాలి కాబట్టి స్పెషల్ ప్రొవిజన్స్ కావాలి. ఓకేనా? 15 class 5 ఏం చెప్తుంది? సేమ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ but in the educational institutions. అర్థమైందా? 15 class 5 ఏం చెప్తుంది? స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ద సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బట్ ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ వాటిలో ఈ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ కి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. ఓకేనా? స్పెషల్ రిజర్వేషన్. ఓకేనా? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే
special reservation for the admission into public and private educational institution, institutions except minority institutions, educational institution. Okay na. 15 class 5 ఏం చెప్తుందంటే special provisions. The state should make special provisions for the socially and educationally backward classes in educational institution. Special గా educational institutions కొరకు ఓకేనా. వీళ్ళకు స్పెషల్ రిజర్వేషన్స్ ఉండాలి ఇన్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ప్రైవేట్ కూడా వస్తాయి అండ్ పబ్లిక్ కూడా వస్తాయి, బట్ ఎక్సెప్ట్ ద మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఆర్టికల్ 30 క్లాస్ 1 ఏం చెప్తుందంటే ఆర్టికల్ 30 క్లాస్ 1 ఏం చెప్తుందంటే minorities has the right to establish and administer their own educational institution. అండ్ మళ్ళీ వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తే వాళ్ళ రైట్స్ వయలేట్ అవుతాయి. బికాస్ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మైనారిటీస్ పెట్టుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ కొరకు, అది మైనారిటీస్ కొరకు ఓకేనా. దాంట్లో మళ్ళీ రిజర్వేషన్ పెడితే వాళ్ళ రైట్స్ వయలేట్ అవుతాయి కాబట్టి వీటిని కలపలేం మనం ఓకేనా. వీటిని కలపలేం. మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లో ఈ స్పెషల్ రిజర్వేషన్ ఫర్ ద ఎస్సీస్ అండ్ ఎస్టీస్ మనం పెట్టలేం. ఓకేనా. బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో వీళ్ళకి స్పెషల్ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి ఓకేనా. రిజర్వేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ 15 క్లాస్ 5. ఓకే ఫ్రెండ్స్, నోట్ ఇట్ డౌన్. ఓకే ఫ్రెండ్స్, 15 class 6. This is added by 103. Okay na? This is added by 103 Constitution Amendment. CA ante Constitution Amendment. Okay na? 15 class 6 is added by 103 Constitution Amendment which happened in 2019. 15 class 6 ఏం చెప్తుందంటే special provisions. State should make special provisions for the economically weaker sections, EWS, economically weaker sections అంటే EWS ఓకేనా. in educational institutions ఓకేనా. ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే వాళ్ళ ఇన్కమ్ చాలా తక్కువ ఉంటుంది ఓకేనా. సరిపడ అమౌంట్ ఉండదు వాళ్ళ దగ్గర, చాలా ఎకనామికల్లీ వీక్ ఉంటారు. వాళ్ళ కోసం స్టేట్ స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురావాలి. వీళ్ళ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ అంటే స్పెషల్ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ both public private except minority educational institutions, okay na. ఎందుకు except? because 30 class 1 ఏం చెప్తుంది, these minorities can establish and administer their own educational institutions. 30 class 1 article ఏం చెప్తుంది, minorities establish and administer their own educational institutions. సో ఆర్టికల్ 30 క్లాస్ ఏం చెప్తుందంటే వాళ్ళు వాళ్ళ ఓన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అండ్ దే కెన్ రన్ దోస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో మళ్ళీ వాటిలో మళ్ళీ వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పిస్తే వాళ్ళ రైట్స్ వయలేట్ అవుతాయి. బికాస్ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళది ఫర్ మైనారిటీస్
మళ్ళీ దాంట్లో రిజర్వేషన్స్ తీసుకురావద్దు. ఓకేనా? బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి స్పెషల్ టైప్ ఆఫ్ రిజర్వేషన్స్ ద స్టేట్ షుడ్ బ్రింగ్ విత్ ద provisions. Okay friends, this is about article 15 class 6. Okay friends, this is all about today's class, and now we are going to revise what we have discussed. Okay na? First of all, article 15 em cheptundi. Article 15 talks about the prohibition of discrimination. Prohibition ante endi? Complete ga strike down cheyadam, complete ga paradolladam, complete ga malli ఆ పని కాకుండా చేయడం, దాని prohibition అంటాం. డిస్క్రిమినేషన్ అంటే వేరే వాళ్ళ డిగ్నిటీని తక్కువ చేయడం, వాళ్ళ డిగ్నిటీ హర్ట్ అయ్యేటట్టు పనులు చేయడం. ఓకేనా? వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గేటట్టు పని చేయడం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన హిస్టరీకి పోతే బ్రిటిష్ టైంలో అప్పుడు డాగ్స్ అండ్ ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని ఉంటుండే థియేటర్స్ దగ్గర. సో దట్ ఈస్ అ డిస్క్రిమినేషన్. ఓకేనా? దాన్ని ప్రాహిబిట్ చేసేది ఆర్టికల్ 15. ఈ ఆర్టికల్ 15 కంప్లీట్ గా 6 క్లాసెస్ లో డివైడ్ అయింది. 15 క్లాస్ 1 ఏం చెప్తుందంటే స్టేట్ షుడ్ నాట్ డిస్క్రిమినేట్ ఎనీ సిటిజన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, రేస్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. ఓకేనా? వీటిని ఆధారంగా చేసుకొని స్టేట్ ఇండియన్ సిటిజన్స్ ని డిస్క్రిమినేట్ చేయొద్దు. ఓకేనా? అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేయాలి. ఓకేనా? పర్టికులర్గా ఈ రిలీజియన్ వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయొద్దు, ఈ రిలీజియన్ వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ కాదు. ఓకేనా? ఓన్లీ దీస్ రిలీజియన్ కెన్ రైట్ దీస్ ఎగ్జామ్స్. దట్ ఈస్ ఎ డిస్క్రిమినేషన్. ఈ బావి దగ్గర ఆ కమ్యూనిటీ వాళ్ళు రావద్దు. ఓకేనా? ఈ బావి దగ్గర ఆ కమ్యూనిటీ వాళ్ళు ఈ వాటిని యూజ్ చేసుకోవద్దు. దట్ ఈస్ ఎ డిస్క్రిమినేషన్. ఓకేనా? ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ కి బోత్ ఫీమేల్ అండ్ మేల్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ రైటింగ్. బట్ లాలో ఉన్న ప్రొవిజన్ ఏం చెప్తుందంటే ఓన్లీ మేల్ హ్యావ్ టు రైట్ దిస్ ఎగ్జామ్. సో దట్ ఈస్ అ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్. ఓకేనా? 15 క్లాస్ 2 ఏం చెప్తుందంటే యాక్సెస్ టు పబ్లిక్ ఫెసిలిటీస్. ఓకేనా? ఈ పబ్లిక్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, థియేటర్స్, షాప్స్, రెస్టారెంట్స్, వీటి మీద అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి కాబట్టి అండ్ దే ఆర్ పబ్లిక్ ప్రాపర్టీస్ కాబట్టి అందరికీ ఈక్వల్ యాక్సెస్ ఉంటుంది. అండ్ స్టేట్ షుడ్ నాట్ డినై దట్ యాక్సెస్. of the citizens. ఓకేనా? 15 క్లాస్ 3 ఏం చెప్తుందంటే ద స్టేట్ కెన్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద ఉమెన్ అండ్ చిల్డ్రన్ టు ప్రొటెక్ట్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ దేర్ రైట్స్. అండ్ 15 క్లాస్ 4 ఏం చెప్తుందంటే స్టేట్ కెన్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద సోషియల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ లైక్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అండ్ 15 క్లాస్ 5 ఏం చెప్తుందంటే స్టేట్ కెన్ మేక్ స్పెషల్ ప్రొవిజన్స్ for the socially and educational backward classes like SCs and STs in education institutions. అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో వీళ్ళకు స్పెషల్ రిజర్వేషన్ తీసుకురావడం. ఓకేనా? బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. అండ్ వీటిలో మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రావు, బికాస్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద మైనారిటీస్, నాట్ ఫర్ ఎనీ అదర్ క్లాసెస్. అండ్ 15 క్లాస్ 6 ఏం చెప్తుందంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఓకేనా? ఎకనామికల్లీ వీకర్ ఉన్న వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ తీసుకురావడం ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 15, and in our next class we are going to know about article 16. Thank you friends.